Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏంటిదంటే ఒక సూపర్ ఆఫర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నేను చెప్పబోయే స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవుతే 400 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లోకి మీరు తెప్పించుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఏ విధంగా క్లియర్గా తెలుసుకుందాం. బస్ ఎన్నో వీడియోస్ చేస్తున్నాను, వీడియో చూసి దయచేసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి. అండ్ డిస్లైక్ చేసే వాళ్ళు ఎందుకు డిస్లైక్ చేస్తున్నారు కింద కామెంట్స్లో తెలియచేయండి. సో ఆ మిస్టేక్ లేకుండా ఫర్దర్గా అండ్ కంటిన్యూ అవుదాం, ఓకేనా? సో దయచేసి లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. ఇక డైరెక్ట్గా చెప్తాను. సో ఈరోజు ఆఫర్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుందో ఇక్కడ. అండ్ మీరు పేమెంట్ తీసుకోవడానికి ఏంటి అంటే మీకు 3 యాప్స్ కావాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు సమ్ ఆఫ్ అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. 400 రూపీస్ మీకు అక్షరాలు రావడం జరుగుతుంది. ఆ వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా మీరు బ్యాంక్స్లో కూడా టర్న్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో అదేంటి, దానికోసం ఏం చేయాలో ప్యాటర్న్ క్లియర్గా చెప్తాను. బట్ ఎక్కడ స్కిప్ చేయకండి, టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది మీకు 101% యూజ్ అవుతుంది. అండ్ యూజ్ అయ్యే వాళ్ళు మాత్రమే చేయండి. ఫర్దర్గా వేరే వాళ్ళు ట్రై చేయకండి, చేసి సగంలో మధ్యలో ఆగిపోయి నా వల్ల అవ్వలేదు అని చెప్పేసి డ్రాప్ అవ్వకండి, ఓకేనా? ముందే చెప్తున్నాను, చిన్న డిస్క్లైమర్, మీ వల్ల అవుతేనే ఈ ప్యాటర్న్ చేయండి, లేకుంటే వదిలేయండి, ఓకే? సో ఎలా వస్తాయో క్లియర్గా తెలుసుకుందాం. దానికోసం పేజ్ యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. కోడ్ యూజ్ చేయాలనుకునే వాళ్ళు యూజ్ చేయండి. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే చాలామంది, అండ్ మీకు క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే అండ్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ యాప్ గురించి. సో మనకు సమ్ ఆఫ్ అమౌంట్ దీనిలో నుంచి యాడ్ చేసుకుంటాం, తర్వాత నుంచి వేరే దానికి టర్న్ చేసుకుంటాం. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ట్లలో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీంట్లో జాయిన్ అయినందుకు మనకి యూజ్ ఏంటి అంటే, అండ్ డిఫరెంట్ వేస్ట్లలో మనం పేమెంట్స్ గెట్ వేస్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏంటి అంటే కొత్తగా వీళ్ళు ఇప్పుడు కొన్ని ఆఫర్స్ కూడా తీసుకొని రావడం జరిగిందనమాట. పవర్డ్ బై ఇది HDFC బ్యాంక్ అనమాట. సో అండ్ వాళ్ళదే అనమాట యాప్ అనేది. సో రిలేటెడ్గా దీంట్లో చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని నుంచి ఎన్నో క్యాష్ బ్యాక్స్ కూడా వస్తున్నాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిల్లో. సో రైట్, ఈ యాప్ మనకు కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటిదంటే ఓలా క్యాబ్స్, అందరికీ తెలిసిందే ఓలా యాప్ గురించి. సో ఓలా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ ఇస్తాను ఉంటుంది. సో దీంట్లో అండ్ మనకు క్యాష్ బ్యాక్స్ రావడం జరుగుతుంది అనమాట. అండ్ మనం పేజ్ నుంచి అండ్ ఓలాకి టర్న్ చేసుకున్నట్లయితే అండ్ మనీ యాడ్ చేసినట్లయితే పేజ్ వాళ్ళు మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఓకే? అండ్ ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా ఓలాలో వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా పేయూ అనే ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా మన బ్యాంక్స్లోకి మనం తెప్పించుకోవచ్చు. ఇక ఎంత పెట్టాలి, ఎంతెంత మనం తీసుకోవాలి అండ్ ఎలా మనం చేయాలి, ప్యాటర్న్ని క్లియర్గా చెప్తాను. దయచేసి టిల్ ఎండ్ వరకు వినండి, ఓకే? సో ఫస్ట్ మీరు పేజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ ఉంటుంది. అండ్ అక్కడ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్లో మీ మొబైల్ నెంబర్ని అటాచ్ చేయండి. అండ్ అక్కడ కింద రిఫరల్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ని యూజ్ చేయొచ్చు. అండ్ లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ రిఫరల్ కోడ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ప్యాటర్న్ అడుగుతుంది. మీ ఫుల్ నేమ్, తర్వాత వచ్చేసి అండ్ మీ డీటెయిల్స్, తర్వాత వచ్చేసి ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. సెక్యూరిటీ క్వశ్చన్ని పెట్టేసేయండి, కింద ఆన్సర్ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఒక ఎంపిన్ క్రియేట్ చేసుకోమంటుంది. అంటే మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని చెప్పేసి అంటుంది అనమాట. పాస్వర్డ్ని క్రియేట్ చేసి పెట్టుకోండి, 4 పిన్ పాస్వర్డ్ని. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు డైరెక్ట్గా ఏంటిదంటే యాప్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అండ్ యాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత యాప్లో డైరెక్ట్గా మీకు అక్కడ ఏంటిదంటే పాన్ కార్డ్తో వెరిఫై చేసుకోమంటుంది. అక్కడ మీ పాన్ కార్డ్, మీ డీటెయిల్స్ ఇచ్చేసుకొని వెరిఫై చేసేసుకోండి. వెరిఫై చేసుకునే దగ్గర నుంచి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎలా మనం ఎంత అమౌంట్ ఇక్కడ డిపాజిట్ చేయాలి, ఎంత క్యాష్ బ్యాక్స్ మనకు రావడం జరుగుతుందో ఒకసారి క్లియర్గా చెప్తాను యాప్లోకి వెళ్ళిన తర్వాత. బట్ బిఫోర్ దట్ అండ్ ఈ ప్యాటర్న్ మీరు కంటిన్యూ చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీ ఓలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, పేయూ దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఇక్కడ ఆఫర్ ఏంటి అంటే పేజా యాప్ అనేది అండ్ ఇక్కడ ఓలా మనీలో మనీ యాడ్ చేసినందుకు మనకు 10% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2500 రూపీస్ మీరు యాడ్ చేసినట్లయితే 250 రూపీస్ మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 7 days లోపల మనకు పేజ్ యాప్లోకి వచ్చేస్తుంది. పేజ్ యాప్ నుంచి లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి మీ బ్యాంక్స్లోకి టర్న్ చేసుకోవడానికి, పేటిఎంలోకి టర్న్ చేసుకోవడానికి, లేదా అండ్ మూవీస్, తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లైట్ బుకింగ్, హోటల్స్ బుకింగ్, బై గిఫ్ట్ కార్డ్స్, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు యూపీఐ పేమెంట్ సిస్టమ్స్ కూడా మీకు ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను దీని గురించి ఎక్కువ చెప్పుకుంటే బాగుండదు. సో అండ్ దీన్ని చేసుకోండి. సో దీంట్లో ఉన్న అమౌంట్ ఫస్ట్ ఏంటిదంటే మనం ఒక 3000 రూపీస్ అండ్ ఇక్కడ ఈ వ్యాలెట్లో యాడ్ చేయాలి. సో ఈ వ్యాలెట్లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా ఏం చేస్తామంటే 2500 రూపీస్ని డైరెక్ట్గా ఓలా మనీలోకి యాడ్ చేయాలి, ఓకేనా? ఓలా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓలా మనీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఓలా వ్యాలెట్, సో ఓలా మనీలోకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ కేవైసీ అయిపోతుంది అనమాట దీంట్లో. అండ్ డైరెక్ట్గా యాడ్ మనీ అనే బటన్ని క్లిక్ చేసుకొని, సో అది నేను యాప్లోకి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను ఏం చేస్తారు ఏంటిది అనేది. అండ్ దీంట్లోకి అండ్ మీరు పెట్టిన 2500 రూపీస్ ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ పెట్టి పేమెంట్ చేసే టైంలో ఒక ప్రోమో కోడ్ని ఎంటర్ చేస్తాం, అప్పుడు మనకు 250 రూపీస్ రావడం జరుగుతుంది. బట్ ఇన్స్టెంట్గా
రాదనమాట. దానికోసం ఒక 7 days టైం పడుతుంది. ఆ వచ్చిన అమౌంట్ అనేది పేజ్ యాప్లోకి వచ్చేస్తుంది. అండ్ ఓకే, అండ్ ఇక్కడ వచ్చిన అమౌంట్ అంటే ఇప్పుడు మనం పెట్టిన 3000 రూపీస్లో 2950 రూపీస్ అనేవి టోటల్గా ఇక్కడికి టర్న్ చేసుకుంటాం. కొన్ని ప్రోమో కోడ్స్ ద్వారా సమ్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే పేయూలోకి టర్న్ చేసుకుంటాం. సో పేయూ కూడా ఏంటిదంటే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దీంట్లో కూడా ఏంటిదంటే సో ఇక్కడికి వెళ్ళి మీరు పాన్ కార్డ్తో మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పాన్ కార్డ్ ఉండి వెరిఫై చేసుకున్నప్పుడే మీరు కంటిన్యూ చేయండి, 3 యాప్స్ కరెక్ట్గా ఉంటాయి. ఓకే, అండ్ మీరు డైరెక్ట్గా పాన్ కార్డ్ ఇచ్చేటప్పుడు మీకు బిజినెస్ అకౌంటా లేకుంటే సెల్ఫ్ అకౌంట్ అడుగుతుంది. సెల్ఫ్ అకౌంట్ క్లిక్ చేసుకోండి అండ్ ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది, నో అని చెప్పేసి పెట్టుకోండి. అండ్ అక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకోండి. అండ్ అక్కడ మీ పాన్ కార్డ్ అనేది వెరిఫై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్యాటర్న్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాటర్న్స్ అంతా మీరు కంటిన్యూ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా వెళ్ళి నేను యాప్లో చూపిస్తాను ఎలా ఏంటిది అనేది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మీరు పేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అండ్ పాన్ కార్డ్ వెరిఫై చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది అనమాట, యాడ్ కార్డ్ అని చెప్పేసి. అండ్ డైరెక్ట్గా వెళ్ళండి, మీకు యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్లో ఉంటుంది అనమాట. సో అక్కడ యాడ్ కార్డ్ చేసేసుకోండి. అండ్ యాడ్ కార్డ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఏంటిదంటే మీ దగ్గర ఒక డెబిట్ కార్డ్ ఏదో ఒకటి ఉండాల్సి ఉంటుంది అనమాట. వీసా డెబిట్ కార్డ్, మాస్టర్, సో అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ డెబిట్ కార్డ్ని యాడ్ చేయండి, పెట్టేసుకోండి. యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఏంటిదంటే 2500 రూపీస్ మన వ్యాలెట్లోకి మనం ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో 2500 రూపీస్ అంటే ఇక్కడ పేజ్ యాప్లో ఒక రూల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు మాక్సిమం 2000 రూపీస్ మాత్రమే యాడ్ చేయగలరు. అండ్ ఇక్కడ 2000 యాడ్ చేసిన తర్వాత ఒక 4 hours గ్యాప్లో మళ్ళీ ఒక 1000 రూపీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే మీ దగ్గర 2 డెబిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్గా ఒక కార్డ్లో అండ్ మీరు 2000 యాడ్ చేసుకొని అండ్ ఆ కార్డ్ని డిలీట్ చేసేసుకొని ఇమీడియట్గా సెకండ్ కార్డ్ని కూడా యాడ్ చేసేసుకొని సెకండ్ కార్డ్ని కూడా ఇక్కడ ఫిల్ చేసేసుకొని దాని నుంచి 1000 రూపీస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ 3000 రూపీస్ అనేది మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. పేజ్ యాప్లో 3000 రూపీస్ అనేవి యాడ్ చేసి పెట్టుకోవాలి. సో మీరు యాడ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకు పేజ్లోకి వెళ్తే పేజ్ సపరేట్గా మీకు ఒక డెబిట్ కార్డ్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ ఏంటి అంటే మీకు ఎన్నో డిఫరెంట్ వేస్లలో పేమెంట్ గేట్వేస్లలో యూజ్ అవుతుంది ఆ డెబిట్ కార్డ్. ఇక ఆ డెబిట్ కార్డ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని యాస్టిజ్గా ఇప్పుడు మీరు యాడ్ కార్డ్ ఎలా యాడ్ చేశారో యాస్టిజ్గా అలాగే యాడ్ కార్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేసి పెట్టేసుకోండి. ఇక క్లియర్. ఈ ప్యాటర్న్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఏ విధంగా పేమెంట్స్ చేస్తారు, ఎంతెంత అమౌంట్ మనకి జనరేట్ అవుతుంది అనేది డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. దాన్ని క్లియర్గా చూడండి, అర్థం చేసుకోండి. అర్థం కాకుంటే కింద కామెంట్స్లో నన్ను అడగండి. బట్ ఒకటి చెప్తున్నాను, మీకు అర్థమైతేనే చేయండి, లేకుంటే స్కిప్ చేయండి. అండ్ ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత ఎవరైనా ట్రై చేస్తే నేనేం చేయలేను బాస్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నచ్చలేకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో డైరెక్ట్గా వెళ్ళిపోతాను యాప్లోకి, క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి. సో నేను వచ్చేసాను నా మొబైల్ స్క్రీన్లోకి. డైరెక్ట్గా మీకు యాడ్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట, 2000 ఆర్ 3000. సో మీకు క్లియర్గా చూసుకోవచ్చు నేను యాడ్ చేసింది. తర్వాత ఇక్కడ యాడ్ చేసుకున్న అమౌంట్ డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఓలాలోకి వెళ్ళండి. ఓలాలో ఓలా మనీ అని చెప్పేసి ఉంటుంది. ఓలా మనీలో యాడ్ మనీ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ 2500 రూపీస్ని యాడ్ చేయండి. సో ఇక్కడ యాడ్ మనీ అనే బటన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ చేసుకున్న తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కింద ఆప్షన్ మీకు అదర్ పేమెంట్స్ మెథడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. దాంట్లో పేజ్ యాప్ అని చెప్పి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా యాడ్ మనీ అనే బటన్ని క్లిక్ చేసేసేయండి. కింద యాడ్ 2500 రూపీస్ అనే దాన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక ప్రోమో కోడ్ జనరేట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఆ ప్రోమో కోడ్లో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది టాక్సీ అని చెప్పేసి. ట్యాక్స్ అనే దాన్ని ప్రోమో కోడ్ని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే మీకు అండ్ ఈ ప్రోమో కోడ్ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ 2500 రూపీస్ మనకు చేసినందుకు 10% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 250 రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ క్యాష్ బ్యాక్ దక్కింది. సో ఇక్కడ మీకు 10% క్యాష్ బ్యాక్ దక్కింది. సో ఇలా మీకు డిఫరెంట్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ నేను వెళ్తున్నాను. బట్ ఇక్కడ ఏంటిది అంటే ఫస్ట్ 2500 రూపీస్ యాడ్ చేసేసారు అండ్ ఇక్కడ మీకు 10% క్యాష్ బ్యాక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మీ దగ్గర వ్యాలెట్లో ఇంకా పేజ్ యాప్ వ్యాలెట్లో మీకు 500 రూపీస్ ఉంది. నెక్స్ట్ 250 రూపీస్ యాస్టీస్గా ఓలా మనీలోకి వెళ్ళి యాడ్ చేయండి. ఓకే, సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఓలా మనీలోకి వెళ్ళి యాడ్ చేయండి. ఓలా మనీలోకి వెళ్ళి యాడ్ చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ప్రోమో కోడ్ నెక్స్ట్ మీకు పేజ్ యాప్ అని చెప్పేసి వేయండి. పేజ్ యాప్ అని చెప్పేసి వేసేసేయండి. అండ్ దాని ద్వారా మీకు ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 100 రూపీస్ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అదే విధంగా ఇప్పుడు టోటల్గా ఎంత అయిపోయింది మీకు 2750 రూపీస్ అయిపోయింది. అండ్ మిగతా మీ దాంట్లో 250 రూపీస్ ఉంది. నెక్స్ట్ 100 రూపీస్ మళ్ళీ యాడ్ చేయండి. అక్కడ వచ్చేసి మిస్ యూ అనే ప్రోమో కోడ్ని యాడ్ చేయండి, మీకు మళ్ళీ 50 రూపీస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ 100 రూపీస్ యాడ్ చేయండి, మిస్ యూ అనే ప్రోమో కోడ్ని యూజ్ చేయండి, మళ్ళీ మీకు 50 రూపీస్ యాడ్ అవుతాయి అనమాట. బట్ ఇక్కడ ఈ మనీ యాడ్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాను చూసారా, ఈ మనీ అనేది మీకు ఇన్స్టాంట్గా యాడ్ అవ్వదు. మీకు పేజ్ యాప్లో 7 days తర్వాత పేజ్ యాప్లో మీకు జనరేట్ అవుతుంది అనమాట మీ మనీ అనేది. ఓకే, అండ్ పేజ్ యాప్లో నుంచి వచ్చిన
అమౌంట్ని డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్గా నేను ముందు చెప్పాను కదా, సో ఏంటి ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి తీసేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ మొత్తం మనీ అంటే 2950 రూపీస్ ఓవరాల్గా మనకు ఓలా మనీలో మన మనీ పడింది. సో ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా మన బ్యాంక్లోకి టర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగ టర్న్ చేసుకుంటాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఏంటి అంటే మీ దగ్గర పేజ్ యాప్లో 50 రూపీస్ మిగిలాయి. అండ్ ఒక 7 days తర్వాత మీరు చూసుకుంటే 450 రూపీస్ మీకు అక్కడ వచ్చి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ 2950 రూపీస్. దీన్ని మనం బ్యాంక్లోకి తీసుకోవాలి. ఎలా తీసుకుంటామో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పేయూలోకి వెళ్తాను. పేయూలోకి వెళ్ళి క్లియర్గా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి ఎలా మనం ఇక్కడ వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా మన బ్యాంక్లోకి తీసుకుంటామని చెప్పేసి. ఫస్ట్ పేయూలోకి వెళ్ళి మీ కేవైసీని కంప్లీట్ చేసేసుకోండి. ఫస్ట్లో నేను చెప్పేసాను, కేవైసీని కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు అండ్ పేయూ యాప్ని ఓపెన్ చేయండి. పేయూ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రిక్వెస్ట్ పేమెంట్ అని చెప్పేసి అడుగుతుంది. రిక్వెస్ట్ పేమెంట్ని క్లిక్ చేయండి. రిక్వెస్ట్ పేమెంట్ని క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు ఏంటిదంటే అక్కడ ఎంత అమౌంట్ మీరు అండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు 2950 రూపీస్. అంటే ఓవరాల్గా మనం ప్రోమో కోడ్స్ అని యూజ్ చేసాం కదా, సో అమౌంట్ అంతా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆప్షనల్ అనమాట, నేను ఓలా అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి ఇచ్చేసుకుంటాను. అండ్ ఇలా చేయడం ద్వారా ఏంటిది అంటే మీకు ఒక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు నేను పేయూ గురించి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కాపీ లింక్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని డైరెక్ట్గా మొబైల్లోకి వెళ్ళి అండ్ అక్కడ గూగుల్ క్రోమ్లో అండ్ కాపీ అండ్ పేస్ట్ చేయండి. సో నేను డైరెక్ట్గా వెళ్తాను గూగుల్లోకి అండ్ అక్కడ కాపీ అండ్ పేస్ట్ చేస్తాను. సో అక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసిన తర్వాత ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. చేసిన వెంటనే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుందన్నమాట. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చేసే ప్యాటర్న్ అంతా ఒకే మొబైల్ నెంబర్తో ఉండాల్సి ఉంటుంది అనమాట. పేజ్ కానివ్వండి అండ్ ఇది కానివ్వండి అండ్ ఇది కానివ్వండి. సో డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఓలా మనీ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పే నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. మీకు ఓటీపీ జనరేట్ అయిపోయిన తర్వాత ఈ ఓటీపీ మీరు ఇచ్చేసుకున్న వెంటనే అండ్ ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ డైరెక్ట్గా మీకు ఏమవుతుందంటే 2 to 3 days లోపల మీ బ్యాంక్ అకౌంట్లోకి జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఈ విధంగా మీరు పేమెంట్స్ తీసేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ అండ్ అర్థమైతేనే చేయండి, అర్థం అవ్వకుండా చేయకండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.